రవి ప్రకాష్ సిలికానాంధ్ర హాస్పిటల్ కూచిపూడి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పూర్తిగా ఉచితం. పోలీసుల వేధింపులతో ఓ యువకుడు ప్రాణాల మీదకి తెచ్చుకున్నాడు. నిజామాబాద్ జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకున్నాడు. నిజామాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నాం మనం. రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇక్కడ చూసుకో, ఇదే పోలీస్ స్టేషన్లో ఒక యువకుడు తనను పోలీసులు వేధిస్తున్నారంటూ ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు. ఈ ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డ యువకుడిని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స కోసం పంపించారు. అయితే ఈ యువకుడు తన ఎస్ఐ ఛాంబర్లోనే ఆత్మహత్య యత్నానికి పాల్పడిన ఘటన నిజామాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. హైదరాబాద్కు చెందిన ఓ యువకుడు. అయితే ఆ ప్రేమ వ్యవహారమే దీనికి అంతటికీ కారణమని ఈ పోలీసులు అయితే చెప్తున్న పరిస్థితి నెలకొంది. ప్రేమ వ్యవహారంలో అతన్ని పిలిపించి అక్కడ పోలీస్ స్టేషన్లో విచారణ చేపట్టారు. విచారణ చేపట్టిన అనంతరం అతను అధిక డ్యూటీలో ఉన్న స్థానిక ఎస్ఐ మీటింగ్ నిమిత్తం పై ఆఫీసర్ల దగ్గరికి మీటింగ్ నిమిత్తం వెళ్ళిన క్రమంలో అదే ఛాంబర్లో ఆత్మహత్య యత్నానికి పాల్పడిన ఘటన అయితే చోటు చేసుకుంది. దీనికి అంతటికీ చూడవచ్చు, మన నిజామాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నాం. రూరల్ పోలీస్ స్టేషన్ల పరిధిలో దీనికి అంతటికి సంబంధించి రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎవరైతే ఉన్నారో ఇక్కడ స్థానికంగా ఉండే ఎస్ఐ మహేష్ అతని ఛాంబర్లోనే ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడని చెప్తున్నారు. దీనికి అంతటికి సంబంధించి పోలీసులు అయితే పోలీస్ స్టేషన్లకు రానివ్వకుండా అడ్డుకున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. దీనికి అంతటికి చూడవచ్చు, పోలీసులు మనం ఏదైతే ఎస్ఐ ఛాంబర్లోకి వెళ్తుంటే అక్కడ ఎందుకు వెళ్తున్నారనే క్రమంలో దీనికి అడ్డుకున్న పరిస్థితి మనం చూద్దాం. ఏదైతే మనం నిజామాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నాం. రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో యువకుడు ఏవైతే ఆత్మహత్య యత్నానికి పాల్పడో ఆ ఛాంబర్ అయితే పరిశీలించే ప్రయత్నం చేద్దాం. పూర్తిగా ఆ ఛాంబర్లో ఏం జరుగుతుందనే కోణంలో చూసుకుందాం. ఆ ఛాంబర్ ఎలా ఉంది, ఎక్కడ ఉంది, ఎస్ఐ గారు కూర్చుండే ఛాంబర్లో అసలు ఏం జరిగింది, ఆ ఛాంబర్లో ఎందుకు కూకుండా పెట్టాల్సి వచ్చిందనే అంశానికి సంబంధించి ప్రయత్నం చేద్దాం. దీనికి అంతకు సంబంధించి ఇది డ్యూటీ ఆఫీసర్ ఇక్కడ కూర్చుండే ఛాంబర్. ఇది ఈ డ్యూటీ ఆఫీసర్ కూర్చుండే క్రమంలో అయితే ఇక్కడే అందరినీ విచారించి ఇక్కడ కూర్చుండే పెడతారు. కానీ ఎస్ఐ ఛాంబర్లోనే ఎందుకు ఆ యువకుని కూర్చుండబెట్టాల్సి వచ్చింది, దీనికి అందరికి సంబంధించి ప్రేమ వ్యవహారమే కారణమని చెప్తున్నారు. పోలీసులు అయితే అడ్డుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. దీనికి అందరికి సంబంధించి చూడొచ్చు, మనం లోపలికి వెళ్ళే క్రమంలో పోలీసులు అయితే అడ్డుకునే తోసేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. దీనికి అందరికి సంబంధించి చూడొచ్చు, పోలీసులు అయితే పూర్తిగా ఎవరైతే యువకుడుని పిలిపించి హరాస్మెంట్ చేస్తున్నారనే క్రమంలో అతను పోలీస్ స్టేషన్లోనే ఎస్ఐ ఛాంబర్లోనే ఆత్మహత్యకు పాల్పడి అతను చికిత్స అయితే పొందుతున్నాడు. దీనికి అంతటికి సంబంధించి చికిత్స పొందుతున్న నేపథ్యంలో అతన్ని ప్రేమ వ్యవహారంలో పిలిపించి ప్రతిరోజు ఇక్కడ కూర్చోబెట్టి హరాస్మెంట్ చేస్తున్నారని చెప్తుంది. అతను ఎవరైతే ప్రేమించిన అమ్మాయిని హైదరాబాద్లో ఉంటున్నారో, హైదరాబాద్లో ఉంటున్న క్రమంలో అతన్ని ఇక్కడికి పిలిపించి అతన్ని ఇబ్బంది పెడుతున్న పరిస్థితి. అందుకే నేను ఆత్మహత్య చేసుకుంటానని చెప్పి ఎస్ఐ ఛాంబర్లోనే ఆత్మహత్య చేసుకున్న ఘటన నిజామాబాద్ ఏదైతే రూరల్ పోలీసులో చేసుకుంది. దీనికి అందరికీ రూరల్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న ఎస్ఐ ప్రతిరోజు ఆ అబ్బాయిని పిలిచి ఇబ్బందులు పెడుతున్నారని చెప్పి అందుకే ఆత్మహత్య చేసుకున్నానని చెప్తున్నట్లు కుటుంబ సభ్యులు అయితే చెప్తున్నారు. దీనికి అందరికీ ఏదేమైనప్పటికీ పోలీసులు అతను చనిపోతే బాధ్యత వహిస్తారా, అసలు పోలీసులు దీనికి అందరికీ గల కారణాలు ఏంటిదనే క్రమంలో చూసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. పోలీసులు పూర్తి స్థాయిలో ఈ ఘటనలకు సంబంధించి ఏం చేస్తున్నారో, అసలు ఈ పోలీసుల నిర్లక్ష్యమే కారణమా, దీనికి అందరికీ లేకుంటే ఏం జరుగుతుందనే కోణంలో కూడా చూసుకునే ప్రయత్నం. ఎస్ఐ ఛాంబర్లకైతే పోలీసులు మనల్ని పోలించకుండా ఉన్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తానికి ఏదేమైనప్పటికీ నిజామాబాద్ జిల్లా రూరల్ పోలీస్ స్టేషన్లో జరిగిన ఘటనకు సంబంధించి చూసుకుంటే పోలీసులు అతి ఉత్సాహంగా వివరించి దీనికి అంతటి కూడా ఒక అబ్బాయి ప్రేమించిన కారణానికి మృతి చెందాల్సిన అవసరం ఏర్పడింది. ఎందుకంటే అతను ఆత్మహత్య చేసుకునే క్షణాల్లో స్పందించిన పోలీసులు అతన్ని నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన అబ్బాయి అయితే చికిత్స పొంది మంచిగానే ఉన్నాడని చెప్పి పోలీసులు అయితే ప్రాథమికంగా చెప్తున్న పరిస్థితి. ఏదేమైనప్పటికీ పోలీసులు అతి ఉత్సాహం వల్లనే ఆ అబ్బాయి ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడని చెప్పొచ్చు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ అజీంతో గంగారెడ్డి, RTV నిజామాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.